ఇక ఇటు వైజాగ్ స్టేడియం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. క్రికెట్ స్టేడియం పేరు మార్చడంపై నిరసన తెలుపుతున్నారు. క్రికెట్ స్టేడియానికి ముందు ఉన్న వైఎస్ఆర్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా వైఎస్ఆర్ పేరు తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్ఆర్ పేరు తీసివేయడంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు స్టేడియం వద్ద మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు రాజు. విశాఖ స్టేడియంకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ పేరు తొలగింపు ఇప్పుడు రాజకీయ వివాదంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏసీఏ స్టేడియం రెనోవేషన్లో భాగంగా అటు వైఎస్ఆర్ పేరును తొలగించి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక రాజకీయ దుమారం అయితే లెగిసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ శ్రేణులు భారీగా ప్రస్తుతం అయితే స్టేడియం దగ్గరికి చేరుకుని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క పోలీసులు కూడా ఎక్కడికక్కడ భారీగా ఇక్కడ మోహరించారు. ఎందుకంటే స్టేడియం లోపలికి వెళ్ళడానికి లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 24-30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వైసీపీ శ్రేణులకు సంబంధించి ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ పేరుని తొలగించడం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి భారీ తప్పిదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్ పేరుని అటు ఏసీఏ బీసీసీఐతో చర్చించిన తర్వాత 2009లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి అటు రాజకీయ జోక్యం కూడా లేదు. కానీ వైఎస్ఆర్ పేరును తొలగించడం అనేది ఇప్పుడు అన్యాయం అంటూ అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు స్టేడియం దగ్గరికి చేరుకుని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. వైఎస్ఆర్ పేరును ఇప్పుడు తొలగింపు అనేది అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కూటమి కావాలని తొలగించిందనా లేకపోతే ఏసీఏ తొలగించిందని భావిస్తున్నారా? అది మాకు తెలియాలండి. కూటమి ప్రభుత్వం తొలగించిందా, క్రికెట్ బోర్డు తొలగించిందా, ఎవరు తొలగించారన్నది తెలియాలి. వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయి 10వ నెలలోకి వచ్చారు. ఇంతవరకు విగ్రహాలు తొలగించారు, విగ్రహాలని విరగొట్టారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పేర్లు తొలగింపు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మొదటిసారిగా విశాఖపట్నంలో విశాఖపట్నానికి రాష్ట్రానికి ఐకాన్ లాంటి విశాఖపట్నంలో స్టేడియం పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు, దివంగత నేత అతను. ఒక విధంగా చూస్తే ఒక జాతీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తీసుకొచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ రోజుకి అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది లబ్ధి పొందారు స్టూడెంట్స్. ఆరోగ్యశ్రీ ఈ రోజుకి కూడా ఎంతోమంది పేదవాడు కూడా హై క్లాస్ ట్రీట్మెంట్ అందేటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటివి. ఇటువంటివన్నీ చేసినటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారి పేరుని ఈరోజు మార్చడం అన్నది చాలా దురదృష్టకరం. మరి ఇది చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు స్వయంగా ఎన్టీఆర్ పుట్టినటువంటి జిల్లాకి ఆయన ఎన్టీఆర్ జిల్లా అని పేరిచ్చారు. అంటే అక్కడ ఆ నాయకుడిని గౌరవించిన విధానం అండి అది. ఒక నాయకుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అవి. కానీ ఈ విధంగా అధికారం మారంగానే ఈరోజు మీరున్నారు, రేపు మేము ఉంటాం, అధికారం మారంగానే ఇలా పేర్లు మార్చడం అనేది చాలా దురదృష్టకరం. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగాను. ఈ పేరు మళ్ళీ మార్చే వరకు కూడా ఆందోళన మేము కంటిన్యూ చేస్తామని చెప్పి సందర్భంగా ఆందోళనలో విశాఖ మేయర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే అంటే గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి మీ ప్రభుత్వం ఉన్న హయాంలో పేరు మార్చారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు కనపడకూడదని ఈ విధంగా స్టేడియంకి తీసేస్తున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు? లేదండి, ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా పెద్దల్ని ఎప్పుడు గౌరవిస్తారు. కానీ దేశవ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానులు, రాజకీయాలకు అతీతంగా కూడా అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నం ఇంతలా అభివృద్ధి చెందిందంటే ఇప్పుడు ఐటీ సెజ్ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, బీఆర్టీస్ రోడ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యాయంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వల్లే విశాఖపట్నం ఇంతలా అభివృద్ధి చెందింది. దానికి గుర్తుగా ఈ స్టేడియంకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టేడియం అని గుర్తుగా పెట్టడం జరిగింది. అటువంటి స్టేడియంని ఈరోజు పేరు మార్చడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము అటువంటి వ్యక్తిని గౌరవించి మళ్ళా ఆ పేరు పెట్టాలని
డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఒక పక్క నుంచి వైఎస్ఆర్ పేరు తొలగింపు, ఆ పక్కన కడప జిల్లాకి కడపను యాడ్ చేయడం, ఇక్కడేమో క్రికెట్ స్టేడియంకి పేరు తొలగించడం, అంటే ఇది కూటమి నిర్ణయం అనుకోవాలా లేకపోతే ఏసీఐ నిర్ణయం అనుకోవాలా? ఇది అసలు ఇప్పుడు ఏసీఐ కానీ ఇప్పుడు దీని మీద ఏమైనా ప్రకటన చేసిందా? ఏం చెప్తారు అసలు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరి ఇటువంటి స్టేడియంలు కానీ ఎన్నో ప్రాజెక్టుల్లో నిర్మించారు. మరి ఇండియా క్రికెట్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీలో ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఇదే మొట్టమొదటిసారి కేశినేని చిన్ని గారు, అందరూ రాజకీయ నాయకులు ఈరోజు ఈ యొక్క స్పోర్ట్స్లో ఉన్నారు. మరి ఎప్పుడు కూడా విశాఖ నగరం భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకులు కమిటీలు ఎప్పుడు కూడా లేరు. ఈ యొక్క రాజకీయ నాయకులు చేరి ఒక క్రీడా విభాగాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పేరును తొలగించడం చాలా అన్యాయంగా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. అంటే అసలు అటు రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఏసీఏ వైఎస్ఆర్ పేరు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు ఇప్పుడు అది ఏసీఐ నిర్ణయం అనుకోవాలి? ఏసీ అసలు ఏమన్నా లేఖ రిలీజ్ చేయడం కానీ పంపించడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరిగింది? అసలు ఏసీఐ కమిటీలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు గతంలో కమిటీలో పనిచేశారు. మరి ఈరోజు ఏసీఐ కమిటీలో ఎవరున్నారు? విజయవాడ ఎంపీ గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరున్నారు? స్థానిక ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులు ఉన్నారు. మరి అందరూ కూడా రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఒక క్రీడల మీద మరి రేపు జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్ల్లో మరి ఇటువంటి తీవ్రమైన మరి స్పోర్ట్స్ మీద రాజకీయాలు మరి జొప్పించడం చాలా అన్యాయంగా ఉంది. అంటే పేరు చేర్చే వరకు ఇది కొనసాగుతుందా లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది, దానికి కూడా చాలా ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉంది? ఏం చెప్తారు దీని గురించి? దీనంతా కూడా విశాఖ నగర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 26 జిల్లాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము మరి ఆ పేరు పెట్టే వరకు కూడా అవసరమైతే నిరాదీక్షలు చేసుకొని రాష్ట్ర కానీ ధర్నాలు కానీ రోజువారీ కార్యక్రమాలు చేసి ఒక పేరు నుంచి వరకు మీకు తీవ్ర పోరాటం చేస్తాం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ పేరు మళ్ళీ యాడ్ చేయాలి. పేరు యాడ్ చేసే వరకు కూడా ఇది ఆందోళన అయితే కొనసాగుతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే 24-30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏసీఐ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ పేరుని మళ్ళీ యాడ్ చేస్తారా లేకపోతే ఇలాగే ఇది ఏసీఐ నిర్ణయం బీసీసీఐ నిర్ణయానికి ఇలాగే ఈ నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ రాజు.